హాయ్, గుడ్ ఈవినింగ్. హలో అండి. స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్ ఎక్కడ దాకా చెప్పామండి? ఎక్కడ దాకా ఆఫ్ పేజ్ ఎస్యూ, రైట్? ఎస్ టెక్నికల్ ఎస్యూ చెప్పి కంప్లీట్ చేసేస్తా అన్నారు. Yes. So today we will be discussing about technical SEO. I'll be sharing the screen. Can you see the screen? యా. Yes. So టెక్నికల్ ఎస్ఈలో ఇవన్నీ వస్తాయి. సో బేసిక్గా టెక్నికల్ ఎస్ఈలో సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్, సైట్ మ్యాప్ డాట్ హెచ్టిఎంఎల్, రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్, canonical tags, redirection, 401, 404, 301, 302, బ్రోకెన్ లింక్స్, స్పామీ బ్యాక్ లింక్స్. ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని ఈ రోజు మనం టెక్నికల్ ఎస్ఈఓ పార్ట్ స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా వాట్ ఈస్ సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్? వాట్ ఈస్ సైట్ మ్యాప్? సైట్ మ్యాప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు ఎనీ ప్లేస్ యూ విల్ హ్యావ్ అ మ్యాప్, రైట్? మన గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. ద సేమ్ వే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్కి వెళ్ళారు, అక్కడ ఒక వాళ్ళ మ్యాపింగ్ ఇస్తారు. సైట్ మ్యాప్ అంటే వాట్ ఇట్ మీన్స్? జస్ట్ ఒక హౌ టు ట్రావెల్ త్రూ అవుట్ ద వెబ్సైట్ అని. ఎస్. అంటే హ్యావ్ వెబ్సైట్ కాదు, నేను బేసిక్ అడుగుతున్నా. రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏదైనా రిసార్ట్కి వెళ్ళారు, దానిలో యూ విల్ హ్యావ్ ఏ ఒక బోర్డు ఉండేసి కంప్లీట్ మ్యాప్ ఆఫ్ ది రిసార్ట్ అక్కడ పెడతాడు, యా రైట్? అండి. రిసార్ట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూపించడానికి హీ వాంట్స్ టు గివ్ యూ అన్ ఇండికేషన్ దట్ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో ఈ స్టెప్స్ నుంచి మీరు ఇలా వెళ్తే మీకు ఇది వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే ఇది వస్తుంది అని చెప్పేసి ఒక నావిగేషన్ మీకు చూపిస్తున్నారు. ఐ రైట్? యా అండి. ఎస్. సో సేమ్ వే మీరు కూడా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మనం ఎట్ ది ఎండ్ మనము ఇక్కడ పాయింట్ మళ్ళీ మనం ఆఫ్ పేజెస్ మనం చేసేది ఏంటి? వీ హ్యావ్ టు సాటిస్ఫై క్రౌలర్ యాజ్ వెల్ యాజ్ ద యూజర్. ఇద్దరిని మనం సాటిస్ఫై చేయాలి. ఐ రైట్? యా అండి. సో ఇక్కడ క్రౌలర్ అనేది వచ్చినప్పుడు, క్రౌలింగ్ చేయడానికి గూగుల్ క్రౌలర్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే వచ్చేసి క్రౌలింగ్ చేసి వెళ్ళిపోతుంది. కాకపోతే దానికి అసలు ఎలా క్రౌల్ చేయాలి, ఏమేమి పేజెస్ క్రౌల్ చేయాలి అనేది ఒక ఇండికేషన్ అనేది మనం ఇస్తున్నాం ఇక్కడ, రైట్? సింపుల్గా ఇఫ్ యూ సీ హియర్, ఎస్. ఇప్పుడు ఇమేజ్ మీరు చూసినట్టయితే ఇప్పుడు వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో హోమ్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ హోమ్ పేజ్ దగ్గర మీరు వచ్చినట్టయితే ఈ హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఈ హోమ్ పేజ్ దగ్గర ఇప్పుడు క్రౌలర్ వచ్చింది. క్రౌలర్ వచ్చిన తర్వాత క్రౌలర్కి వీఆర్ గివింగ్ ఏ హింట్ దట్ ఫస్ట్ పేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ పేజ్కి రా అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ తర్వాత సెకండ్ పేజ్ ఇలా ఇస్తున్నాం. అది ఒకవేళ మనం ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది మనం ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తుంది? వెబ్సైట్ వచ్చింది, వెబ్సైట్ వచ్చేసి ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చి ఇక్కడ క్రౌలింగ్ చేసింది, మళ్ళీ సెకండ్ నుంచి డైరెక్ట్గా అది ఫిఫ్త్కి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ సెవెంత్కి వెళ్ళిపోయింది, తర్వాత 8, 9, 10 ఇలా వెళ్ళిపోయింది అనుకుందాం. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, సిక్స్త్ పేజ్ క్రౌలింగ్ అవ్వలేదు. ఐ రైట్? యా. అదే ఒకవేళ మనము దానికి ఇలా కూడా ఇవ్వలేదు అసలుకి, ఇంకొక ప్యాటర్న్లో తీసుకుంటే లెట్స్ టేక్, అది హోమ్ పేజ్కి వచ్చింది, క్రౌలింగ్ థర్డ్ పేజ్ చేసేసింది, థర్డ్ పేజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సెకండ్కి వెళ్ళాలని దానికి తెలియదు, యా లేదా అండి. వచ్చిన సెకండ్కి వస్తుంది, సెకండ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫోర్త్కి వచ్చేసి ఇక్కడికి ఆపేయచ్చు, లేదా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది చేయకుండా వదిలేయచ్చు. సో వీ డోంట్ నో దట్ ఎలా వెళ్తుందో. సో ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము క్రౌలర్కి ఒక ఇండికేషన్ ఇస్తున్నాం, క్రౌలర్కి ఒక మ్యాప్ ఇస్తున్నాం, అంటే ఏమేమి క్రౌల్ చేయాలని చెప్పేసి వీఆర్ మేకింగ్ ఇట్ టు అండర్స్టాండ్ దాట్ క్రౌలర్కి ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నాం. అండ్ రూట్ మ్యాప్లో చెప్తున్నాం ఫస్ట్ నువ్వు హోమ్ పేజ్ క్రౌలింగ్ చేయి, చేసిన తర్వాత సెకండ్ పేజ్కి రా, ఈ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ పేజ్కి రా, ఇక్కడ నుంచి సెకండ్ పేజ్ నుంచి మళ్ళీ కమ్ బ్యాక్ టు హోమ్ పేజ్, మళ్ళీ థర్డ్ పేజ్కి రా, థర్డ్ పేజ్కి వచ్చిన తర్వాత కమ్ టు ఫోర్త్ పేజ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఫోర్త్ పేజ్, 4 అయిపోయిన తర్వాత ఫిఫ్త్కి రమ్మంటుంది. సో మళ్ళీ ఇట్లా వచ్చింది ఫిఫ్త్, ఫిఫ్త్ అయిపోయినాక సిక్స్త్, కమ్ అగైన్ టు సిక్స్త్,
6 నుంచి మళ్ళీ 7th అయిపోయిన తర్వాత 8 9 ఇలా సో వీఆర్ గివింగ్ ఎ రూట్ మ్యాప్. సో ఇట్ అండర్స్టాండ్స్ దట్ ఓకే నేను ఇది పే చేసినాక మళ్ళీ నేను సెకండ్కి వెళ్ళాలి, సెకండ్ అయిపోయినాక నేను థర్డ్కి రావాలి. ఇట్లా ఒక నావిగేషన్ ఇచ్చేసరికి సైట్ మ్యాప్ విల్ అంటే క్రౌలర్ విల్ క్రౌల్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్. దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ ఏ సింగిల్ పేజ్ ఆల్సో. సింగిల్ పేజ్ కూడా మనకి మిస్ అవ్వదు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాట్ ఆల్ ద పేజెస్ వీఆర్ హ్యావింగ్ వీఆర్ మేకింగ్ ద క్రౌలర్ టు క్రౌల్ అండ్ క్రౌలర్ ఆల్సో హ్యావ్ ఎ రూట్ మ్యాప్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రౌల్ ద ఎగ్జాక్ట్ పేజెస్ హౌ మెనీ ఇట్ షుడ్ బి క్రౌల్. ఇట్ హెల్ప్స్ ద క్రౌలర్ ఇన్ మేకింగ్ ద వర్క్ ఈజీ. క్లియర్? యా. సో ఇలా ఏదైతే మనం చేస్తున్నామో దీన్ని కంప్లీట్గా ఆన్ ఆఫ్ పేజ్ ఎస్సీఓలో టెక్నికల్ ఎస్సీఓ అంటారు అనమాట. ఇది ప్రాపర్గా మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే క్రౌలర్ని సాటిస్ఫై చేయడంతో దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ వెన్ సమ్మన్ ఇస్ సర్చింగ్ ఫర్ సంథింగ్ వీ మే కమ్ ఇన్ టాప్ పేజెస్ ఇన్ గూగుల్ ఎస్సీఆర్. డన్? యా. ఎస్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ sitemap.html. sitemap.html అంటే సింపుల్గా ఇక్కడ మనము యూజర్కి ఇంతకుముందు ఏమో క్రౌలర్ని సాటిస్ఫై చేసాం, ఇక్కడేమో యూజర్ని సాటిస్ఫై చేయాలి sitemap.html. సో sitemap.xml ఫస్ట్ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ ఓపెన్ సమ్ వెబ్సైట్. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా ఆ వెబ్సైట్కి లాస్ట్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ దిస్ sitemap.xml, ఇది వెబ్సైట్ కదా, లాస్ట్కి /sitemap.xml enter. See, here we have given the sitemap generated by Yoast SEO. This is an XML sitemap meant for consumption by search engine. You can find more information examples under sitemaps.org. This XML sitemap index for file contains 4 sitemaps. ఇక్కడ 4 sitemaps క్రియేట్ అయ్యాయి. ఈ 4 sitemaps ఎప్పుడెప్పుడు క్రియేట్ అయ్యాయి? ఈ మంత్లోనే క్రియేట్ అయ్యాయి కొన్ని. ఈ 2024లో 8th 10th 5th రైట్. ఈ sitemaps క్రియేట్ చేసుకున్నాం. సి దిస్ ఇస్ ద కంప్లీట్ sitemap. ఏ పేజ్ క్రౌల్ చేయాలని చెప్పేసి కంప్లీట్గా ఒక సైట్ మ్యాప్ అనేది క్రియేట్ అయ్యింది. గోట్ ఇట్? ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుందా అండి? ఎస్, ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కదా. దీనికి వచ్చేసి మనకి మన వెబ్సైట్లోకి వెళ్తే మన వెబ్సైట్లో ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ఉండాలన్నమాట. ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ఇస్ అ ప్లగ్ఇన్ వేర్ యూ ఆర్ హ్యావింగ్ దిస్ ఆప్షన్ ఆఫ్ సైట్ మ్యాప్ ఎనేబులింగ్. ఇఫ్ యూ సీ ఇప్పుడు ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ఓపెన్ చేయండి. ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ సైట్ మ్యాప్స్ అని ఉందా ఇక్కడ? యా అండి. క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ ప్లగిన్ క్రియేట్ చేసింది ఆ యూఆర్ఎల్ని. ఎస్ ఎస్. ఇక్కడ సైట్ మ్యాప్లో ఇక్కడ ఎనేబుల్ సైట్ మ్యాప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే అవుతుంది. ఓకే అండి. సో సింపుల్, ఆటోమేటిక్ అదే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని పేజెస్ చేసినప్పుడు ఇట్ ఈస్ గివింగ్ ఇస్ ఓన్ వే. మనకి అట్ ది ఎండ్ ఏం కావాలి? అన్ని పేజెస్ క్రౌల్ కావాలి. ఎస్. సో మన దగ్గర ఉన్న పేజెస్ ఆటోమేటిక్ అదే చూపిస్తుంది. ఫస్ట్ ఇది చేయాలా అది చేయాలి ఏదో ఒకటి చేసి ఎట్ ది ఎండ్ అన్ని పేజెస్ స్క్రోల్ అయ్యేలా చేస్తుంది ఒకవేళ సైట్ మ్యాప్ ఎనేబుల్ చేసుకుంటే. సో ఈ ప్లగిన్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా వర్డ్ ప్రెస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమేటెడ్. జస్ట్ ఆ ప్లగిన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో అవి మనకు కావాల్సిన అన్ని చేసేస్తుంది. దాన్ని స్పెషల్గా చేయాల్సిన పని లేదు. కాకపోతే మనం చూసుకోవాలి ఇది ఆన్లో ఉందా లేదా అని. ఒకవేళ క్రౌడ్లో అవ్వట్లేదని ఒక పాయింట్ లేదని అనిపించినప్పుడు చెక్ లిస్ట్ అనుకోండి ఇది ఒకటి. యా రైట్. చలో now next is sitemap.html. now we are making to understand the users. ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, యూజర్స్ మన వెబ్సైట్కి వచ్చారు. మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత మన వెబ్సైట్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎన్ని చూపిస్తున్నాం. సో దట్ ఇట్ మేక్స్ ద యూజర్ టు అండర్స్టాండ్ ద ఈజీ ప్రాసెస్, ఈజీ వే ఆఫ్ గెటింగ్ త్రూ అవర్ వెబ్సైట్, హ్యావింగ్ ఏ 360-degree వ్యూ ఆఫ్ అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి అన్ని ఈజీగా ఒక బుక్లో ఎలా అయితే మనం ఒక ఇండెక్స్ ఉంటుందో అలా ఒక వెబ్సైట్లో మనం ఒక మ్యాపింగ్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాం. సో దట్ ద యూజర్ గెట్స్ అన్ ఈజీ ఓవర్ఫ్లో ఆఫ్ వాట్ ఆల్ ద కంటెంట్స్ దేర్ ఇన్ అ వెబ్సైట్. Right? I'll show you one example. If you are opening Flipkart,
Let's go to Flipkart. Flipkart. Just open Flipkart. In this, just come down. Here you are having an option called sitemap. Can you see? యా అండి. Right? Click చేస్తే యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్. అంటే ఒక ప్రీఫేస్ లాగా. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లెట్స్ టేక్ వెహికల్స్లో బైక్స్ అండ్ స్కూటర్స్ అని ఉంది. మామూలుగా వెహికల్స్ అనే పేజ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఎన్నెన్నో ఉంటాయి, మనకి ఈజీగా అర్థం కావు, డీప్ అన్నీ చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్రీఫేస్. ఓకే, నాకు వెహికల్ బైక్ అండ్ స్కూటర్స్ కావాలనుకోండి, ఇది క్లిక్ చేయండి, డైరెక్ట్ బైక్స్ అండ్ స్కూటర్స్కి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ షోయింగ్ ద బైక్స్ అండ్ ఫ్లిప్కార్ట్ ఈస్ సెల్లింగ్ బైక్స్ ఆల్సో నౌ ఇట్ ఈస్. యా అండి. ఇలా చూసుకోవచ్చు. మీకు ఏది కావాలో సైట్ మ్యాప్లో వెళ్ళి ఈజీగా ఐడెంటిఫై చేసి క్లిక్ చేసుకోవచ్చు. సైట్ మ్యాప్లో అర్థమైపోతుంది ఇది అవైలబుల్గా ఉందా, వీళ్ళ దగ్గర ఉందా, ఈ ఆప్షన్ సేల్ చేస్తున్నారా లేదా అని ఈజీగా ఐడియా పడుతుంది. మొత్తం వెబ్సైట్ అంతా చూసి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇట్ ఈస్ మేకింగ్ అండర్స్టాండ్ దట్ ఈజీ ఫ్లో ఆఫ్ థింగ్స్. Got it? యా అండి. కంటిన్యూ. Yes. సో ఇది మనమే క్రియేట్ చేయాలి కదండి. ఏదండి? ఈ సైట్ మ్యాప్ మనమే క్రియేట్ చేయాలి. మనం చేసిన తర్వాత ఏదైతే సైట్ మ్యాప్ ఉంటుందో ఆ సైట్ మ్యాప్ అనే ఎనేబులింగ్ ఆప్షన్ ఉంటుంది. లెట్ మీ షో. ఓకే. HTML సైట్ మ్యాప్ ఉంది ఇక్కడ, యా. క్లిక్ చేయండి, ఎనేబుల్ సైట్ మ్యాప్. ఓకే అండి. ఈ సైట్ మ్యాప్లో మీకు కిందకి ఆప్షన్ ఉంటుంది, డిస్ప్లే HTML సైట్ మ్యాప్, డెడికేటెడ్ పేజ్ ఆర్ ఎస్ షార్ట్ కోడ్ ఆర్ ఎస్ విడ్జెట్. ఏదైనా ఒకటి మీకు ఒక పేజ్లో కనిపించాలనుకోండి, డిస్ప్లే సైట్ మ్యాప్ అని డెడికేటెడ్ పేజ్, హోమ్ పేజ్లో మీకు కనిపించాలనుకోండి. ఇక్కడ హోమ్ పేజ్లో ఏది కనిపించాలి, సైట్ మ్యాప్ కనిపించాలి కాబట్టి సైట్ మ్యాప్ని మీరు లింకప్ చేసుకొని మీరు హోమ్ పేజ్ ఇక్కడ లింక్ ఇచ్చారంటే హోమ్ పేజ్ పైన మీకు సైట్ మ్యాప్ కనిపిస్తుంది. ఓకే. మీకు 2 ప్లగిన్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఆల్ ఇన్ వన్ SEO, ఇంకోటి వచ్చేసి యోస్ట్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడండి, రెండు వాడితే క్రాష్ అయిపోతుంది, ఏదైనా ఒకటే వాడాలి. ఓకే అండి. ఆల్ ఇన్ వన్ SEO ఒకటి, యోస్ట్, YOAST. ఓకే. ఎస్. నెక్స్ట్ వచ్చేసి robots.txt ఫైల్. robots.txt ఫైల్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకసారి నేను ఈ వర్డ్ని యూజ్ చేసాం. మనం ఏంటంటే ఇప్పుడు క్రౌలింగ్, గూగుల్ క్రౌలర్ వచ్చేసి మొత్తం వెబ్సైట్ క్రౌలింగ్ చేస్తుంది. సో దట్ గూగుల్ ఎవరైనా సెర్చ్ చేస్తే మన అన్ని పేజెస్ గూగుల్లోకి వచ్చేస్తున్నాయి. గూగుల్ అనేది మన డేటా క్యాప్చర్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే అన్ని పేజెస్ మీకు క్రౌల్ చేయాలని లేదు. లైక్ లెట్స్ టేక్ అబౌట్ అస్లో కొంచెం సెన్సిటివ్ డేటా ఉంది, లేకపోతే కాంటాక్ట్ అస్ పేజ్లో కంప్లీట్గా యూజర్ డేటా ఉంది, బ్యాంకింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్లో కొన్ని పేజెస్లలో కస్టమర్ యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ గూగుల్ క్రౌల్ చేయొద్దు, గూగుల్లో ఇన్ఫర్మేషన్ రావద్దు అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ robots.txt ఫైల్ని యూజ్ చేయొచ్చు. ఈ robots.txt ఫైల్లో యు ఆర్ మేకింగ్ ద క్రౌలర్ టు అండర్స్టాండ్ దట్ ఈ పేజ్లు మాత్రమే చెయ్యి, ఈ పేజ్లు నువ్వు చెయ్యొద్దు అన్న ఒక పాయింట్లో మనం robots.txt ఫైల్ని అడుగుతున్నాం. గోట్ ఇట్? యా అండి. ఎస్. ఇక్కడ టూల్స్ ఓపెన్ చేస్తే ఆల్ ఇన్ వన్ SEOలో యూ కెన్ సీ robots.txt. కెన్ యూ సీ? యా. ఇక్కడ ఎనేబుల్ కస్టమ్ robots.txt కొట్టి ఇక్కడ ఎనేబుల్ చేయండి. చేసిన తర్వాత యాడ్ రూల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, ఎలౌ ఆర్ డిస్అలౌ. వీ వాంట్ టు డిస్అలౌ. వాట్ పేజ్ యూ వాంట్ టు డిస్అలౌ, రైట్ ఇట్ హియర్. ఇక్కడ స్టార్ పెట్టండి, స్టార్ డిస్అలౌ వాట్ పేజ్. లెట్స్ టేక్ నా వెబ్సైట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ pqdigitalmarketing.in. దీంట్లో వచ్చేసి ఐ వాంట్ దట్ అబౌట్ అస్ పేజ్ అనేది క్రోల్ కావద్దు, రైట్? సో pqdigitalmarketing.in/about us ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకోండి. కాపీ
Get back here. Paste this. Got it? Yeah. అంటే ఇంక అబౌట్ అస్ పేజ్ అనేది క్రాల్ అవ్వదు. అది చేసేసి సేవ్ చేంజెస్ పెట్టు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అర్థమైందండి. ఇప్పుడు ఈ పేజ్ని మనము క్రౌల్ చేయొద్దు అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో స్టార్ మార్క్ పెట్టేసి ఇక్కడ అలౌ డిస్అలౌ క్లీన్ పారామీటర్ క్రౌల్ డిలే ఇవి ఏవైతే ఉన్నాయో వీటి ఏం టచ్ చేయకుండా డిస్అలౌ అని పెట్టేసి ఇక్కడ పేజ్ యొక్క లాస్ట్ అంటే మన వెబ్సైట్ స్లాష్ నుంచి తీసుకోవాలి స్లాష్ అబౌట్ అస్ స్లాష్ కాంటాక్ట్ అస్ స్లాష్ సో అండ్ సో పేజ్ దాన్ని పెట్టేసి ఇక్కడ కిందికి వచ్చి సేవ్ చేంజెస్ కొట్టేస్తే యు ఆర్ గివింగ్ అన్ హింట్ టు crawler. Next time crawler is coming, it is going to crawl each and every page except about us page. Is it clear? Yeah. Yes. So now, we have completed sitemap.xml, sitemap.html, robots.txt file. Now SSL certification. What is SSL certification? SSL certificate అంటే simple గా you are adding some security to your website. SSL certificate అంటే you are adding some security so that it helps you your website not to get hacked or some clashes. Just click on Google so that you'll understand easily. SSL certificate. Here if you see, how does an SSL certificate protect your site? Most websites collect information from their users, whether it's through contact forms, newsletter subscription, or online sales. Especially if online transactions happen to your site, the last thing you want is to have your customer credit card or the personal information stolen. This is where SSL certificate comes into play. An SSL certificate is not only for business sites, any kind of website benefits from an added layer of security. Not only does an SSL certification helps ensure the protection of customer data, but it also improves the site's position on search engine results and its credibility. In this article, we will discuss different aspects related to SSL from its definition and benefits to misconceptions. సో ఇక్కడ చాలా డేటా అయితే ఉంది దీనికి రిలేటెడ్గా. కాకపోతే సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఏంటంటే SSL certificate is going to help the security of your website. అండ్ SSL సర్టిఫికేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ డేటా అనేది కొంచెం ప్రొటెక్ట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ వెబ్సైట్కి SSL సర్టిఫికేషన్ ఉంటే క్రౌలర్కి కూడా ఒక మంచి ఇంటెన్షన్ వస్తుంది మీ వెబ్సైట్ పైన దట్ యు ఆర్ మెయింటైనింగ్ సమ్ సెక్యూరిటీ aspects to protect your data of the customer. So which makes your website to have a positive opinion on crawler. And when the results part it comes into Google SERP, వేరే వెబ్సైట్స్ SSL లేకపోతే వాళ్ళతో పోలిస్తే మీ దానికి SSL ఉంటే మీది ఫస్ట్లో చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్? Guys, is it clear? Yeah, Andy. Yeah. So Yes, sir. simple ga ikkada if you see this is the point. Websites without SSL certificate use HTTP, a text-based protocol, meaning it's easier to interrupt and read its traffic. HTTPS uses cryptographic keys to encrypt data, providing more complex security and making it difficult for potential attackers to interrupt the data exchange. Simple గా మీ వెబ్సైట్ కి ఒకవేళ SSL సర్టిఫికేషన్ ఉందనుకోండి, అప్పుడు మీ వెబ్సైట్ కి ఏమని చూపిస్తుంది అంటే ఇక్కడ HTTP అని చూపిస్తుంది పైన. ఎక్కడ ఇక్కడ ఉందా వెబ్సైట్లో ఇది చూపిస్తుంది, ఓన్లీ HTTP చూపిస్తుంది. HTTPS అని వచ్చింది అనుకో, ఇట్ మీన్స్ దట్ యువర్ వెబ్సైట్ ఈస్ సెక్యూర్డ్ విత్ SSL సర్టిఫికేషన్. గాట్ ఇట్? సో యాక్చువల్ SSL సర్టిఫికేషన్ అనేది పర్చేస్ చేయాలి. డొమైన్ కొన్నప్పుడు డొమైన్కి సర్టిఫికేషన్ కూడా పర్చేస్ చేయాలి. డొమైన్ కాస్ట్ 500 రూపీస్ ఉందనుకో, దానికి SSL సర్టిఫికేట్తో కలిపి అది వచ్చేసి ఒక 350 రూపీస్ 450 రూపీస్ ఉంటుంది. కాకపోతే వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ హోస్టింగర్ అండ్ మీరు హోస్టింగర్ తోటి హోస్టింగ్ చేసుకొని మీరు డొమైన్స్ని కనెక్ట్ చేసినప్పుడు మీ హోస్టింగర్ SSL సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీ వెబ్సైట్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హోస్టింగర్. ఇఫ్ ఐ సీ ఐ విల్ షో హౌ ఇట్ బి సోల్డ్. Actually, see, SSL certificate 1 year SSL certificate at 559. SSL certificate high quality products. Create a free SSL certificate now. Create a free certificate quality. What is an SSL certificate? Make normal ga. I'll open Hostinger and I'll check. I'll make you understand.
ఇక్కడ మన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. మీ డాష్ బోర్డ్లో ఇక్కడ వర్డ్ ప్రెస్ ఓవర్వ్యూ కొడితే మీరు కిందికి వస్తే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ యాక్టివ్, ఎన్ష్యూర్ యువర్ వెబ్సైట్ డేటా ఇస్ ఎన్క్రిప్టెడ్ విత్ ద మోస్ట్ రీసెంట్ ఎస్ఎస్ఎల్. అంటే ఎస్ఎస్ఎల్ ఉంటే ఏంటంటే యువర్ వెబ్సైట్ ఈస్ సమ్వాట్ సెక్యూర్డ్. ఇది ఒక సెక్యూరిటీ అండి. ఇప్పుడు మనం యాంటీవైరస్ ఎట్లనో మన వెబ్సైట్కి ఇది ఒకటి అంటే ముందే ప్రొటెక్షన్ అనమాట, ఏవి అటాక్ చేయకుండా. సో ఈ సెక్యూరిటీ అనేది మామూలుగా అయితే పర్చేస్ చేస్తారు. కాకపోతే ద హింట్ అబౌట్ యూ ఇస్, మీరు ఒకవేళ డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేస్తే మీ హోస్టింగ్ లో ఉంటే మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఏ డొమైన్ కనెక్ట్ చేసినా కూడా ఎస్ఎస్ఎల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఈజీగా. సో ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ద హోస్టింగ్ సర్వర్. క్లియర్? Is it clear? యా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఒకవేళ వెబ్సైట్కి లేదు అంటే హెచ్టిటిపి అని వస్తుంది పైన సెర్చ్లో వాళ్ళ వెబ్సైట్ డొమైన్ నేమ్లో. అదే హెచ్టిటిపిఎస్ అని వచ్చిందంటే దీనికి ఎస్ఎస్ఎల్ ఉన్నట్టు. ఎస్ఎస్ఎల్ ఉంటే ఎస్ అనేది యాడ్ అవుతుంది మీ వెబ్సైట్కి. గాట్ ఇట్? నెక్స్ట్ ఈస్ canonical tags. యా. canonical tags అంటే సింపుల్గా ఇప్పుడు లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు గూగుల్ అని కొట్టి ఎంటర్ కొడితే గూగుల్ ఓపెన్ అయింది, రైట్? సింపుల్గా. మళ్ళీ ఇంకో ట్యాబ్లో www.google.com అని ఓపెన్ అవుతే మళ్ళీ గూగుల్ వచ్చింది. ఇక్కడ https://google.com అని ఎంటర్ కొడితే గూగుల్ ఓపెన్ అయింది. మళ్ళీ https://www.google.com అని ఎంటర్ కొట్టినా మీకు గూగుల్ ఓపెన్ అయింది. ఈ 4 వాటికి నేను డిఫరెంట్గా గూగుల్ని సెర్చ్ చేశాను. ఐమ్ రైట్? ఎస్ అండి. రైట్. సో ఇక్కడ వీఆర్ మేకింగ్ అన్ ఐడెంటిఫికేషన్ టు ద స్క్రోలర్. మా వెబ్సైట్ని నా యూజర్ ఎలా కొట్టినా కూడా నా వెబ్సైట్కి తీసుకొని రా. www అని కొడతాడా లేకపోతే https అని కొడతాడా, ఒట్టి నా వెబ్సైట్ పేరు కొడతాడు, ఎలా కొట్టినా యూ హ్యావ్ టు మేక్ హిమ్ టు గెట్ టు మై వెబ్సైట్. That is making an understanding and we are giving a hint to the crawler to crawl in such a way that if someone is trying to write, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాడు వచ్చి గూగుల్ అని కొట్టాడు అనుకోండి, ఇంకా డేటాబేస్లో క్రౌలర్ ఇది గూగుల్ గురించి సెర్చ్ చేయట్లేదు అని చెప్పేసి గూగుల్ చూపించకపోతే ఇట్ ఈస్ ఫెయిలింగ్, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ద యాక్యురేట్ డేటా ద యూజర్. సో వాట్ వీఆర్ మేకింగ్ టు గూగుల్ టు అండర్స్టాండ్ ఇస్, గూగుల్లో అంటే నా వెబ్సైట్ని నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రకాలుగా టైప్ చేస్తారు, ఎలా టైప్ చేసినా నువ్వు నా వెబ్సైట్కి తీసుకురా అని వీఆర్ గివింగ్ ఏ హింట్. అండర్స్టూడ్? యా అండి. ఎస్, అర్థం అవుతుంది కదా? ఎస్. సో ఇది ఎక్కడ ఉంటుంది ఆప్షన్? Go back to your all-in-one SEO. Canonical మీకు ఇక్కడే ఉంటుంది.
ఇక్కడ దీంట్లో ఈ ఆప్షన్ ఎనేబుల్ లేదు, ప్రీమియంలో ఉంది. సో యోస్ట్ ఎస్ఈఓలో మీకు కెనానికల్ కనిపిస్తుంది. యోస్ట్ ఎస్ఈఓలో మీరు వెళ్ళినప్పుడు కెనానికల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఉంటుంది. అక్కడ మనం ఏవైతే వెబ్సైట్స్ క్లిక్ చేస్తే ఇలా కావాలో అలా డిఫరెంట్ టైప్స్, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏవైతే మాట్లాడుకున్నామో www.google.com, www.https.google.com, www.https.google.com, మళ్ళీ www.google.com, సింపుల్గా google.com. ఇవేవి కొట్టినా కూడా నా వెబ్సైట్ రావాలని చెప్పేసి చెప్పేదాన్ని కానానికల్ ట్యాగ్స్ అంటారు. ఆ కానానికల్ ట్యాగ్స్లో మనం దాన్ని మెన్షన్ చేస్తాం. యాక్చువల్లీ అయితే మీరు చూసుకున్నట్టయితే మన వెబ్సైట్కి ఆటోమేటిక్గా కానానికల్ ఉంటుంది. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. వన్స్ మీరు గూగుల్కి సబ్మిట్ చేసిన తర్వాత కానానికల్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. సో ఇట్ మేక్స్ యూ ద యూజర్ టు కమ్ టు యువర్ వెబ్సైట్ ఈజీలీ. క్లియర్? రెస్పాండ్ ఎందుకు Yeah, మిడిల్ అయిపోయింది? సో లాస్ట్ వచ్చేసి ఇక్కడ రీడైరెక్షన్లో 404 ఒకటి, 301 ఒకటి, 302 ఒకటి. ఇక్కడ సింపుల్గా ఏంటంటే 404 అనేది ఒక ఎర్రర్. 404 మీరు చూసినట్టయితే కొన్ని వెబ్సైట్స్ మీరు క్లిక్ చేసినప్పుడు 404 ఎర్రర్ వస్తుంది. 404 ఎర్రర్ అంటే ఏంటి? మీ పేజ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు, సంథింగ్ హ్యాస్ బీన్ ఎర్రర్, అంటే మీరు ట్రై చేసిన పేజ్ అవైలబుల్గా లేదు, లేకపోతే డిలీట్ అయిపోయింది, సంథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ 404 ఎర్రర్. సింపుల్గా ఏంటంటే 404 ఎర్రర్ ఉండడం వల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైయింగ్ టు సర్చ్, లెట్స్ టేక్, ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్లో ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చేసి ఏదో సర్చ్ చేద్దాం అనుకుంటున్నారు. లెట్స్ టేక్ దే వాంట్ ఏ పేజ్ కాల్డ్ vqdigitalmarketing.in/రంజిత్. రంజిత్ అనే పేజ్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ రంజిత్ అనే పేజ్ నాకు స్టార్టింగ్లో ఉండేది, కాకపోతే తర్వాత డిలీట్ చేశాను. ఇది ఎంటర్ కొట్టేసరికి ఇక్కడ ఏమొస్తుంది? దిస్ పేజ్ డజంట్ సీమ్ టు ఎగ్జిస్ట్, ఇట్ లుక్స్ లైక్ ద పేజ్ పాయింటింగ్ హియర్ వాస్ ఫాల్టీ, మేబీ ట్రై సర్చింగ్ అని చెప్పేసి అది వేరే పేజెస్ గురించి సర్చ్ చేయమని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే దే ఆర్ మేకింగ్ మీ టు ఎగ్జిస్ట్ ఇన్ దిస్ పేజ్. నేను వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్లోనే ఉన్నాను. ఐ రైట్? yeah. యాక్చువల్లీ ఇక్కడ 404 లేకపోతే vqdigitalmarketing.in/రంజిత్ అని క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ పేజ్ వచ్చేసి ఎర్రర్ అని చెప్పేసి రావాలి. ద పేజ్ ఈస్ నాట్ అవైలబుల్, ద పేజ్ వాట్ యూఆర్ ట్రయింగ్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్, ఇట్లా వస్తుంది కదా, వేరే పేజ్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓపెన్ కాదు అసలు. వాట్ ఆర్ ద వెబ్సైట్ యూఆర్ ట్రయింగ్ ఈస్ నాట్ అవైలబుల్. సింపుల్గా మీకు ఒకసారి డైరెక్టరీ సబ్మిషన్స్లో కొన్ని వెబ్సైట్స్ అలాగే వస్తాయి, మీకు చూపిస్తాను. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్, let's open one website. Let's take this. ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ మనం ట్రై చేసినట్టు చూసారా ఎర్రర్? Yes. రైట్. ఇలా ఇక్కడ ఏంది ads.digitalmarketing.hints.com అంటే ఇక్కడ ఏం డైరెక్ట్ వచ్చేసింది, దిస్ సైట్ కాంట్ బి రీచ్ అని ఇలాంటి ఒక వార్నింగ్ వచ్చింది. ఈ వార్నింగ్ రాగానే ఏమైపోయింది, మనం ఓకే పని చేయట్లేదు క్లోజ్ చేసేస్తున్నాం. ఐ రైట్? వెబ్సైట్ మనం కొట్టిన వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తున్నాం, ఇది దొరకట్లేదు అని చెప్పి క్లోజ్ చేసి ఇంకో వెబ్సైట్కి వెళ్ళిపోతున్నాం. అదే నా వెబ్సైట్లో ఎవరైనా వచ్చి సెర్చ్ చేశారనుకోండి, ఇప్పుడు నా వెబ్సైట్ ఇంతకుముందు ట్రై చేశారు ఇలా http://vqdigitalmarketing.in/, ఇక్కడ నేను రంజిత్ గారి పేజ్ ఒకటి కొట్టాను, ఆ పేజ్ ముందు ఉండేది ఇప్పుడు అవైలబుల్ లేదు. అప్పుడు రంజిత్ అని కొట్టి సెంటర్ కొట్టినప్పుడు ఇట్ ఈస్ మేకింగ్ ద యూజర్ నాట్ టు లీవ్ మై వెబ్ పేజ్. నా వెబ్సైట్ ఓపెన్ చేసి వేరే పేజ్లోకి వెళ్ళిపోయి ఇలా దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని చూపించట్లేదు. ఇట్ ఈస్ సింప్లీ టేకింగ్ టు అదర్ పేజ్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఈ వెబ్సైట్ అనేది యాక్చువల్లీ ఈ పేజ్ అనేది అవైలబుల్గా లేదు అని నా వెబ్సైట్లోనే ఉంది. ఇదంతా నాదే. యూ కెన్ సీ మై హోమ్ పేజ్, అబౌట్ us, ఫీచర్స్, ప్లాన్స్ అండ్ డౌన్ మై ఫుటర్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్.
సో సింపుల్గా ఏం చేస్తాడు వాడు, ఈ పేజ్ ఓపెన్ కానప్పుడు సింపుల్గా వేరే పేజ్ ఓపెన్ చేసి చూసుకుంటాడు. అర్థమైందా? యూ విల్ అట్లీస్ట్ ట్రై టు కమ్ టు అదర్ పేజ్ ఇన్ మై సేమ్ వెబ్సైట్. సో ఐఎమ్ నాట్ లూజింగ్ మై యూజర్. సో ఇలా ఎప్పుడైనా మన పేజెస్ ఏమైనా అవైలబుల్గా లేకపోయినా, మన లింక్స్ ఏమైనా ఎక్స్పైరీ అయిపోయినా, మన లింక్స్ ఏమైనా బ్రేక్ అయినా కూడా వీఆర్ గివింగ్ అండ్ హింట్ టు గూగుల్. If someone is searching some page which is not available or which is not there in my website, don't make him to go out of my web page. Try to be in my web page. వేరే ఒక వైట్ పేజ్ చూపించేసి ఎర్రర్ అని చూపించేసి మేక్ హిమ్ స్టే ఇన్ మై వెబ్సైట్ సో దట్ విల్ గో టు అదర్ సైట్, అదర్ పేజెస్ అండ్ విల్ చెక్ ఓవర్ అబౌట్ మై వెబ్సైట్ అని చెప్పేసి మనం హింట్ ఇస్తున్నాం గూగుల్కి. అండర్స్టూడ్? ఇస్ ఇట్ క్లియర్? Am I audible? హలో, యా అండి. వినిపిస్తుంది కదా వాయిస్? ఎస్ యా. సో అర్థమైంది కదా, దట్ ఈస్ నోన్ యాజ్ 404 ఎర్రర్. 404 పేజ్ని మనం ఎనేబుల్ చేపిస్తున్నాం. దట్ ఈస్ ద రిడక్షన్ పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 301 అండ్ 302. 301, 302 అంటే సింపుల్గా 301 అంటే ఏంటంటే యు ఆర్ మైగ్రేటింగ్ యువర్ వెబ్సైట్. అంటే మన వెబ్సైట్ ముందు ఉండేది, ఇప్పుడు మన వెబ్సైట్ వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళ వెబ్సైట్కి మన యూజర్స్ని తీసుకెళ్తున్నాము. అంటే ఇంకా ఈజీగా మీకు అర్థం చేయాలి అంటే, ముందు మన వెబ్సైట్ ఉండేది, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన వెబ్సైట్ని తీసేస్తున్నాం. కాకపోతే మన వెబ్సైట్కి చాలా ట్రాఫిక్ ఉంది, మన వెబ్సైట్కి చాలా మంది వచ్చేవాళ్ళు ముందు. సో ఇక్కడ చూడండి 301, 302 రిడక్షన్. 301 అంటే వీఆర్ మూడ్. లెట్స్ టేక్ ఫస్ట్ వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ .in అని నా వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్కి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ ఓపెన్ చేస్తారు. నా దాంట్లో చాలా డేటా ఉంటుంది, నాకు ఆల్రెడీ బ్యాక్ లింక్స్ చాలా ఉన్నాయి, నాకు మంచి పేజ్ ర్యాంకింగ్ ఉంది. ప్రతి మంత్ మినిమం ఒక 1000 స్టూడెంట్స్ నా పేజ్కి వస్తారు. ఇప్పుడు ఏమైందంటే రంజిత్ గారి దగ్గర వరల్డ్ క్యూబ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, వాళ్ళ దాంతో నేను కొలాబరేట్ అయిపోయా. అండ్ వీ వాంట్ టు వర్క్ ఆన్ ఓన్లీ వరల్డ్ క్యూబ్. సో వరల్డ్ క్యూబ్ కూడా ఆల్రెడీ చాలా మంది వెబ్సైట్ ట్రాఫిక్ ఉంది, చాలా మంది ఆడియన్స్ వస్తున్నారు, వాళ్ళకి మంచి ర్యాంకింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి స్టూడెంట్స్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు నేను కంప్లీట్గా మైగ్రేట్ అయిపోయా. ఇప్పుడు నా కంపెనీ వాళ్ళ కంపెనీ మర్జ్ చేసేసాం. సో ఇప్పుడు ఏంటంటే నా కంపెనీ ఇంకా మధ్య అయిపోయింది, అయిపోయి ఇద్దరం మళ్ళీ 2 వెబ్సైట్స్ మేము రన్ చేయం. ఓన్లీ ఇప్పుడు 2 కలిపి ఒకటే కంపెనీ. లెట్స్ టేక్ హీరో ఈస్ ఎ సపరేట్ కంపెనీ అండ్ హోండా ఈస్ ఎ సపరేట్ కంపెనీ. బోత్ టుగెదర్ దే స్టార్టెడ్ హీరో హోండా. అలాగే ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు నా వెబ్సైట్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని నేను ఇప్పుడు వరల్డ్ క్యూబ్ వెబ్సైట్ అంటే రంజిత్ గారి వెబ్సైట్కి నేను షిఫ్ట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తానంటే, నా వెబ్సైట్ పేరు ఏతుందో నా వెబ్సైట్ ఎవరైనా క్లిక్ చేస్తే జనాలు నా వెబ్సైట్లోకి రారు. కంప్లీట్గా దే విల్ గో టు వరల్డ్ క్యూబ్ వెబ్సైట్ విచ్ ఇస్ బై రంజిత్, విచ్ ఈస్ మేకింగ్ ద యూజర్ టు గెట్ ఇన్. అంటే మన వెబ్సైట్ కొడితే ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు ఇంకా ఈ వెబ్సైట్ ఆ వెబ్సైట్ అని చూడడు, ఈ వెబ్సైట్తో క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వీఆర్ నావిగేటింగ్ ద యూజర్ టు గో టు దట్ పర్టికులర్ వెబ్సైట్. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మన ఈ వెబ్సైట్ ఏదైతుందో వీక్యూబ్ అనే వెబ్సైట్కి ఉన్న ట్రాఫిక్, ఉన్న బ్యాక్ లింక్స్, ఉన్న పేజ్ ర్యాంకింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు వరల్డ్ క్యూబ్కి వెళ్ళిపోతుంది. Along with the user, it is shifting with all the rankings, backlinks, goodwill, everything, whatever the website has, it is going to transfer from VCube to WorldCube. Got it? యా అండి. Do you know about Jabong.com? ఒకప్పుడు జబాంగ్ అనేది ఒక షాపింగ్ వెబ్సైట్, రైట్? సో ఇఫ్ యూ సీ Jabong.com మీరు గూగుల్లో కొడితే మీకు మింత్రాకి రీడైరెక్ట్ అవుతుందండి. యా జబాంగ్, yes. జబాంగ్ కొడితే Jabong.com అని కొడితే పైన ఏం పేరు ఉందండి? ఇక్కడ jabong.com. ఇది క్లిక్ చేయండి, మింత్రాకి వచ్చింది. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 301. జబాంగ్ మింత్రా కలిసిపోయారు. సో ఆల్రెడీ జబాంగ్కి చాలా మంది యూజర్స్ ఉన్నారు. మీరు చూసినట్టయితే జపాన్లో, చైనాలో అండ్ అదర్స్ కంట్రీస్ జబాంగ్ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ విల్. చాలా మంది ఇప్పటికీ జబాంగ్ అనే పేరుతోటే వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళ యూజర్స్, ప్రీవియస్గా ఉన్న యూజర్స్ని వాళ్ళు మిస్ చేసుకోవద్దని Jabong.comని మింత్రాకి రీడైరెక్షన్ పెట్టారు. సో ఇఫ్ సమ్మన్ కమింగ్ ఫ్రమ్ జబాంగ్ ఆల్సో దే విల్ ల్యాండ్ ఇన్ మింత్రా. హోప్ యూ అండర్స్టూడ్, రైట్? యా అండి. యా, ఇది 301 రీడైరెక్షన్. అంటే కంప్లీట్గా వెబ్సైట్ని మనం ఒక వెబ్సైట్ నేమ్ నుంచి ఇంకో వెబ్సైట్కి షిఫ్ట్ చేస్తున్నాం, కంప్లీట్గా మైగ్రేట్ చేసాం అనుకోండి. దట్ ఈస్ 301. 302 అంటే ఏంటంటే సింపుల్గా ఒకటి కానీ 2 పేజీలు కానీ ప్రెసెంట్లీ వీఆర్ రీడైరెక్టింగ్. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, నేను ఏం చేస్తున్నా అంటే నాది షాపింగ్ వెబ్సైట్,
రంజిత్ గారిది షాపింగ్ వెబ్సైట్. కాకపోతే నా వెబ్సైట్లో ఏంటంటే కాంటాక్ట్ అస్ అంటే ఆర్డర్ ప్లేస్ చేసిన పేజ్ ఏదైతే ఉందో అది కొంచెం క్రాష్ అయింది. సో సడన్గా ఒక గ్లిచ్ వచ్చింది. సో ఎవరైనా ఆర్డర్ పెడితే ఆర్డర్స్ అనేవి టేక్ ఆన్ అవ్వట్లేదు, డబ్బుల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. నేనేం చేశానంటే ఆ పేజ్ని అదొక్క పేజ్ని ఈ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ఒక 3-4 డేస్ నా సాల్వ్ అవుట్ కావడానికి నాకు నా టెక్నికల్ టీం ఒక 5 డేస్ పడుతుందని చెప్పేసి అన్నారు. ఈ 5 డేస్ నేను బిజినెస్ ఆపుకోలేను కదా. ఈ 5 డేస్ నేను ఏం చేశానంటే ఎవరైనా షాపింగ్కి వచ్చినప్పుడు షాపింగ్ పేజ్కి వెళ్తారు కదా, ఆ పేజ్ ఒక్కటి నేను ఏం చేశానంటే నేను రంజిత్ గారి వెబ్సైట్కి రీడైరెక్ట్ పెట్టా. రంజిత్ గారి షాపింగ్ వెబ్సైట్ పేజ్కి నేను రీడైరెక్ట్ పెట్టా. సో ఫస్ట్ హోమ్ పేజ్, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అంతా నా వెబ్సైట్లో అవుతుంది. వాళ్ళు క్లిక్ నౌ టు బై అని కొట్టినప్పుడు రంజిత్ గారి వెబ్సైట్లోకి వెళ్ళి రంజిత్ గారి వెబ్సైట్లో వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ పేమెంట్ అనేది చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పేమెంట్ చేసేసుకుంటారు. ఆ డీటెయిల్స్ మళ్ళీ నాకు రంజిత్ గారు పంపిస్తాను, నేను షిప్మెంట్ చేసుకుంటా. ఎప్పటి వరకు? ఒక 5 డేస్ వరకు. ఆ 5 డేస్లో నా టెక్నికల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుట్ అయిపోయి నా పేజ్ సెట్ అయిపోయినాక మళ్ళీ నేను ఏదైతే షిఫ్టింగ్ ఉందో ఆ షిఫ్టింగ్ని ఆపేసుకుంటే మళ్ళీ నా వెబ్సైట్లోనే నా పేజ్లోనే నేను నా ప్రాసెసింగ్ ఆఫ్ ద ఆర్డర్ అనేది చేసుకోగలుగుతా. దట్ ఈస్ నోన్ యాజ్ 301, విచ్ ఈస్ ఎ టెంపరరీ రీడైరెక్షన్. అండర్స్టూడ్? యా అండి. ఎస్. సో ఈ 301, 302 రీడైరెక్షన్ ఎలా చేస్తామంటే మనకు ప్లగిన్స్ ఉంటాయి, రైట్? మనకు కొన్ని ప్లగిన్స్ ఉంటాయి. ఆ ప్లగిన్ని కొట్టి మనం ఆ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మన ఏదైతే వెబ్సైట్ లింక్ నుంచి ఏ లింక్కి షిఫ్ట్ చేయాలో అక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ప్లగిన్స్ ఓపెన్ చేయండి. ఈ ప్లగిన్స్లో ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్, యాడ్ న్యూ ప్లగిన్లో ఇక్కడ రీడైరెక్షన్ కొట్టండి. రీడైరెక్షన్ ఇక్కడ యూ గెట్ సో మెనీ ప్లగిన్స్. రీడైరెక్షన్, ఇక్కడ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ, రీడైరెక్షన్, రీడైరెక్ట్ 301 రీడైరెక్ట్, ఈజీ రీడైరెక్ట్ మేనేజర్, ఇలా డిఫరెంట్ ప్లగిన్స్ మీకు వస్తాయి. సెలెక్ట్ ఎనీ వన్ ప్లగిన్. ఆల్రెడీ రీడైరెక్షన్ నాకు ఇక్కడ ఉంది ప్లగిన్. సో ఇఫ్ ఐ గో టు మై ప్లగిన్స్, రీడైరెక్షన్ ప్లగిన్ నేను ఇన్స్టాల్ చేసుకున్నా. ఇక్కడ వేరే ఇట్ ఈస్ రీడైరెక్షన్. సో ఇక్కడ రీడైరెక్షన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ వెల్కమ్ టు రీడైరెక్షన్ సోర్స్ యూఆర్ఎల్. మన సోర్స్ యూఆర్ఎల్ ఏంటి? ఒరిజినల్ యూఆర్ఎల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్. టార్గెట్ యూఆర్ఎల్ ఏంటి? ఎక్కడ మీరు ఈ వీక్యూబ్ డిజిటల్ మార్కెటింగ్ ఇవ్వాలనుకుంటారో అక్కడ వాళ్ళని ఇచ్చేయాలి. లెట్స్ టేక్ ఇక్కడ ఈ రీడైరెక్షన్ ప్లగిన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీ ప్రెజెంట్ యూఆర్ఎల్ ఒకటి టైప్ చేయాలి. మీ ప్రెజెంట్ యూఆర్ఎల్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే మీరు ఈ వెబ్సైట్ని ల్యాండ్ చేయాలనుకుంటున్నారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ఫస్ట్ యూఆర్ఎల్ వచ్చేసి www.vqdigitalmarketing.in. ఇది వచ్చేసి ఎవరు దానికి పంపాలి అక్కడ మీది ఇస్తా అనమాట. మీ పేజ్ అడ్రస్ ఇస్తా. మీ పేజ్ అడ్రస్ ఇచ్చేసి మనం ప్రాసెస్ చేసినప్పుడు అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది. ఈమెయిల్ ఐడికి మీది ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను పుష్ చేయడానికి ఉంటుంది. ఐ కాంట్ బ్లైండ్లీ సెండ్. అర్థమైందా? యా. సో ఇక్కడ ఈ 301, 302 అనేది మీరు రేపు చిన్న ప్రెజెంటేషన్ చేయండి రంజిత్ గారు. యా ఓకే. రైట్. అండ్ కానోనికల్ ట్యాగ్స్ గురించి రాజేష్ నువ్వు చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రోకెన్ లింక్స్, స్పామీ బ్యాక్ లింక్స్. బ్రోకెన్ లింక్స్, స్పామీ బ్యాక్ లింక్స్ వచ్చేసి మనము కొన్ని టూల్స్ త్రూ మనం దీన్ని చూసుకోగలుగుతాం. యాక్చువల్లీ మనం చెప్పాం ఏమని, ఇప్పుడు మనం బ్యాక్ లింకింగ్ చేస్తూ పోతూ ఉన్నాం, చాలా బ్యాక్ లింకింగ్స్ చేస్తున్నాం, బాగానే ఉంది. లెట్స్ టేక్ ఇప్పుడు నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేసి ఆ బ్లాగ్కి నేను బ్యాక్ లింకింగ్స్ చేస్తూ వెళ్తున్నాను. చాలా చోట్ల నేను బ్యాక్ లింక్స్ తీసుకుంటున్నాను. నా వెబ్సైట్ పేర్లు వేరే వేరే వెబ్సైట్లలో కనిపించింది. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఆఫ్టర్ 4 to 5 months ఐఎమ్ డిలీటింగ్ దట్ బ్లాగ్. ఒకవేళ నేను ఆ బ్లాగ్ని డిలీట్ చేశాను అనుకోండి, అప్పుడు
వేరే వెబ్సైట్స్లో నా లింక్ ఏదైతే ప్రెజెంట్ ఉందో ఆ లింక్ని ఎవరైనా క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి రాగలుగుతారా? నా బ్లాగ్ ఓపెన్ అవుతుందా లింక్లో ఓపెన్ చేస్తే? లేదండి. లేదు, ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వకపోయేసరికి ఏమైపోతుంది, యూజర్కి ఒక డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏదైతే లింక్ ఉందో అది ఓపెన్ చేయగానే దిస్ పేజ్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పినప్పుడు అది లింక్ అనేది బ్రోక్ అయింది. ఆ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వట్లేదు. సో యూజర్కి ఇంట్రెస్ట్ పోతుంది. అరే పనికిరాని లింక్స్ అని పెట్టిరు దీంట్లో అని చెప్పి ఒక స్పామ్ రిలేటెడ్గా వాళ్ళకు ఒక ఇంటెన్షన్ క్రియేట్ అవుతుంది. సో అలా అయ్యేసరికి గూగుల్కి ఏమనిపిస్తుంది అంటే వీడు చాలా చోట్ల కనిపిస్తున్నాడు, బాగానే బ్యాక్ లింకింగ్ ఏమన్నా మన వెబ్సైట్ అని చాలా చోట్ల కనిపిస్తుంది, కానీ కనిపించిన చోట యాక్యురేట్గా లేదు, లింక్ అనేది బ్రేక్ అయినప్పుడు ఇవి చూసుకోవాలి కదా. బ్యాక్ లింక్ ఏవైతే ఉన్నాయో అవి మరి ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి కదా. ఒకవేళ లేకపోతే డిలీట్ చేసేయాలి, అంతేగాని యూజర్కి అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది గూగుల్ క్రాలర్ ఇంటెన్షన్. సో అక్కడ ఎస్. అలా చేయడం వల్ల కూడా మీ రెప్యుటేషన్ కానీ మీ ఎస్సీఆర్పిలో చూపించే లెవెల్స్ కానీ తగ్గిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. సో దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ బ్రోకెన్ లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ ఏ పేజ్లలో బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి, అది ఇంటెన్షనల్లీ మనం డిలీట్ చేస్తే బ్రోకెన్ లింక్ అయిందా లేకపోతే సమ్ టెక్నికల్ గ్లిచ్ వల్ల అది మన వరకు రావట్లేదా అనేది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇఫ్ వీ ఫౌండ్ ద బ్రోకెన్ లింక్స్ వీ హ్యావ్ టు డిలీట్ దోస్ బ్రోకెన్ లింక్స్. గట్ ఇట్? ఆ బ్రోకెన్ లింక్స్ని మనం డిలీట్ చేయొచ్చు. స్పామీ బ్యాక్ లింక్స్ ఉంటాయి కొన్ని, అంటే మనం అడగకుండానే కొన్ని లింక్స్ ఇచ్చేస్తారు మనకి. వేరే వాడు మన పేజ్ని మెన్షన్ చేసేస్తాడు, కానీ మనకి ఇది ఇష్టం లేదు. ఇప్పుడు మనం వెళ్ళి అడగడం వేరే. లెట్స్ టేక్ ఇఫ్ సమ్మన్ హస్ రిటర్న్ సమ్ వెబ్సైట్ రిగార్డింగ్ సమ్ బ్లాగ్ రిగార్డింగ్ డ్రగ్స్ రిలేటెడ్ ఇది అది అని చెప్పి రాజు దాని మన వెబ్సైట్ లింక్ ఇచ్చిండు అనుకో, ఇస్ ఇట్ గుడ్ ఫర్ యూ? లేదండి. లేదు, కానీ మనకు తెలిసింది మన లింక్ వాడారు అక్కడ అని చెప్పేసి. సో దేర్ వీ కెన్ డిలీట్ దోస్ బ్యాక్ లింక్స్. వీ హ్యావ్ టు చెక్ దట్ ఎవ్రీ మంత్. వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద లింక్స్ ఆర్ గుడ్ ఆర్ నాట్. అది పెట్టినప్పుడు వాడి యొక్క పేజ్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాని పేజ్ ర్యాంకింగ్ ఎంత ఉంది అండ్ డెమాన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉందో చూసుకొని వాటిని మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. మరి ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ బ్రోకెన్ లింక్స్ అండ్ స్పామీ బ్యాక్ లింక్స్, దిస్ ఈస్ ద టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. మనం ఇలా ఆర్గానిక్గా మనం గూగుల్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేసి ఎక్సెల్ షీట్స్ మెయింటైన్ చేసి ఇలా చేస్తే అవ్వదు ఇది. దేర్ ఆర్ సమ్ టూల్స్ కాల్డ్ సెమ్రష్, మోజ్ అండ్ ఏహెచ్రెఫ్, ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లో వీఆర్ గోయింగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ దోస్ టూల్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు జనరేట్ దిస్ బ్రోకెన్ లింక్స్, స్పామీ బ్యాక్ లింక్స్, పిఆర్, మన పేజ్ ర్యాంకింగ్ ఎంత ఉంది, మన డొమైన్ అథారిటీ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్. అకార్డింగ్ టు దట్ వీఆర్ గోయింగ్ టు ఆడిట్ అవర్ వెబ్సైట్. This part we are going to discuss tomorrow, these 2 topics. It's somewhat lengthy. ఓకే. So once it is done, tomorrow we are going to close our SEO topic. On page, off page, completely SEO we will finish. Okay, na? Any more doubts in this? లేదండి. మిగతా వాళ్ళు రాజేష్, సన్నీ, సుధాకర్ గారు, వాసవి. సార్ ఆ, అంటే నేను ఎందుకని ఏం మాట్లాడతలేదంటే సార్, ఉమ్, మీరు చెప్పే క్లాస్ ప్రజెంట్ గా నాకైతే మైండ్ కి అంటే ఇంకా అంత బాగా ఎక్కలేదు సార్. అయితే ఈ ఉమ్. వీడియోలు చూసి నేను ఏమైనా చూద్దాం అనే ఉద్దేశంతో నేనేం మాట్లాడలేదు అందుకే సార్. ఓకే ఓకే, మీరు చూడండి, చూస్తే అర్థమవుతుంది. ప్రాక్టీస్ మీకు మధ్యలో మీరు క్లాసెస్ మిస్ అయితే ఇదే ప్రాబ్లం ఉంటుంది, కనెక్షన్ మీకు అర్థం కాదు. అట్లాగే అట్లాగే ఎస్, అట్లాగే సార్. సన్నీ బ్రో. రాజేష్. సార్ మీరు మంది క్యాన్వాకి సంబంధించిన వివరం పెట్టారు కదా సార్, అంటే క్యాన్వా కోసం సార్ ఆ మెయిల్ ఇవన్నీ కూడా. అవునండి, క్యాన్వా వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ కి లాగిన్ క్రెడెన్షియల్స్ అవి ప్రొఫెషనల్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రో అండి. ఇంకా ఓకే ముందు క్యాన్వాలో మీకు ఫ్రీ ఉంటుండే, ప్రో అనేది మీరు వాడడానికి ఛాన్స్ లేదు. అది కావాలంటే మీకు సంవత్సరానికి 4,000 ఖర్చు అవుతాయి. అదేలే సార్. అది ఇప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చేసా, 1 year వరకు మీకు ఫ్రీ అది క్యాన్వా. అందరికి ఓకే సేమ్ సార్. లాగిన్ అండి? ఎస్ అండి, ఎస్. సో అందరికి కనిపిస్తుంటాయి, అట్లా ఏమి ఉండదా? ఎస్, కనిపిస్తుంది. మీకు కనిపించకుండా ఉండాలంటే ఏంటంటే మీరు ఏదైతే మీరు డిజైన్ చేసుకుంటారు కదా, యా. లెఫ్ట్ సైడ్ లో మీకు ప్రాజెక్ట్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది, అవునండి. దాంట్లో మీరు మూవ్ చేసుకోండి సో దట్ ఇట్ వోంట్ బి విజిబుల్. రైట్. యా. ఓకే. యా అండి. రైట్. సో టుమారో రంజిత్ గారు నాకు ఇది ఒక్కసారి మీరు ఒక 5 minutes ప్రెజెంటేషన్ ట్రై చేయండి. నాకు వచ్చేసి రేపు 301 301 302 ఒక డిఫరెన్స్, అండ్ ఇఫ్ పాసిబుల్ రాజేష్ నువ్వు వచ్చేసి కెనానికల్ ట్యాగ్స్ గురించి.
Okay, sir. Right. So we'll meet tomorrow. Tomorrow, try to attend the class because tomorrow we are going to understand how to create a complete audit of a website and how to find out broken links, spammy backlinks using the tools called some SEMrush or whatever the tool. With that tool, we are going to close the SEO part. రేపు మళ్ళీ ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. Done? Yes, sir. Chalo, right. Tomorrow we'll meet. Until then, bye bye. Take care. Yeah, thank you. Thank you, sir. Yes.